నువ్వు డైరెక్ట్ వచ్చి మమ్మల్ని టచ్ కూడా చేయలేరు, ఎవరూ చేయలేరు. ఈ ఆంధ్రప్రదేశ్ లో మమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి టచ్ చేసే మగాడింగా పుట్టలేదు. కానీ వెనక నుంచి పొడిస్తే మాత్రం దానికి పవన్ కళ్యాణ్ బాధ్యుడు అవుతాడు. నాకు మా అమ్మకి వెనక నుంచి వచ్చి ఏమన్నా జరిగితే, బ్యాక్గ్రౌండ్ లో ఏదన్నా చేస్తే మాత్రం దానికి 100కు 200% పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సింది. నేను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను ముందుగానే. మాకేమన్నా జరిగితే పవన్ కళ్యాణ్ బాధ్యుడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా డైరెక్ట్ గా అయితే ఏం చేయలేరండి. డైరెక్ట్ గా మమ్మల్ని టచ్ చేసే మగాడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టలేదు. అది పవన్ కళ్యాణ్ తెలుసు, పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల అందరికీ తెలుసు. వెనక నుంచి చేస్తే ఏం చేయలేం కదా. వెనక నుంచి వస్తే ఏం చేస్తాం? ఇప్పుడు పడుకుంటే మా ఇంటి మీద ఏమైనా బాంబులు వేస్తే మేమేం చేయలేం కదా. డైరెక్ట్ వచ్చి వేటకడం వల్ల వచ్చి పట్టుకున్నారు అనుకో, మాకు కూడా వేటకడం వల్ల పట్టుకోవడం కూడా తెలుసు. అట్లా ఓ హీరోయిన్ 8 పేజీల లేఖ రాసింది అనేటువంటిది మీ ప్రధాన అభియోగం, ఒక ఆరోపణ. ఆ హీరోయిన్ బాలీవుడ్డా, టాలీవుడ్డా, లేకపోతే పోసాని గారు చెప్పినట్లు ఒక పంజాబీ హీరోయిన్? ఎవరా హీరోయిన్? ఆ లేఖలో ఏముంది అసలు? అంటే నేను అది యాక్చువల్ గా చెప్పకూడదు, వాస్తవంగా యాక్చువల్ గా అయితే చెప్పకూడదు. ఎందుకు చెప్పానంటే, మమ్మల్ని అమ్ముడు పోయారు, వైసీపీకి అమ్ముడు పోయారు అన్నప్పుడు, ఆ రోజు ఆ లెటర్ వచ్చినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండేది కదా. అదే లెటర్ నేను ఫోటోలు తీసి టీడీపీ గవర్నమెంట్ కి ఇచ్చింటే నాకు 2 కోట్లు ఇచ్చేవాళ్ళు కదా. అంతే కదా. అవును. ఈ రోజు నేను వైసీపీకి అమ్ముడు పోయినారు మీరు అంటున్నారు, ఆ వర్షన్ లో చెప్పాను. అది 100% లెటర్ 100% వచ్చింది. నేను చదివాను. చదివిన తర్వాత తన పర్సనల్ సెక్రటరీ పేరు చెప్పను, అతని చాలా జెన్యూన్ పర్సన్ పాపం. అతను ఎందుకు నేను బ్లేమ్ చేయాలి? అతనికి ఇచ్చాను. అతను పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది, తీసుకోవడం కూడా జరిగింది. ఓకే. ఇంతకీ ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అని చెప్పేటువంటి ఛాన్స్ లేదా? వద్దు, కరెక్ట్ కాదు పాపం. ఎందుకంటే వాళ్ళ మాన ప్రణాళిక ఇచ్చేయడం కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ. కాదు కాదు అని తన దగ్గర ఉన్న పర్సనల్ సెక్రటరీని చెప్పమానండి, కాదు అని పవన్ కళ్యాణ్ చెప్పానండి, సందీప్ నిరాదోపరం నా మీద కేసు ఏమనండి. అది కాదు, సందీప్ అబద్ధం చెప్తానని చెప్పి నా మీద కేసు ఏమనండి. తప్పకుండా మీ రెస్పెక్ట్, మీ ప్రైవసీని, మీ సోర్స్ ని రెస్పెక్ట్ ఖచ్చితంగా నేను మాత్రమే కాదు, ఐ డ్రీమ్ కూడా చేస్తుంది. ఈ విషయంలో నేను మిమ్మల్ని ఎక్కువ కంపెల్ చేయదలుచుకోలేదు. బట్ డిస్క్లోజ్ వన్ థింగ్ సందీప్. ఇప్పుడు రుక్మిణి అనేటువంటి పేరు ఇప్పుడు బలంగా వినిపిస్తోంది జనసేనకి సంబంధించి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. ఈ రుక్మిణి గారు జయ కళ్యాణి గారి గురించి కానీ, లేదంటే గనక కొట్టే కావ్య గురించి కానీ, లేకపోతే ఇంకెవరి గురించి అయినా కానీ బయటికి పంపించడంలో రుక్మిణి గారే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అనేటువంటిది మీ అభియోగం, చాలా మంది ఆరోపణ కూడా. అది నిజమేనా? 2000% నిజమండి. ఇంకా మీకు చెప్తే షాక్ అవుతారు. నేను 30 మంది గురించి చెప్పాను. మంగళగిరి ఆఫీస్ లో 20 మందిని కూడా తీసేశారు. 30 నుంచి 50 పోయింది, గుర్తుపెట్టుకోండి. ఓ ఏంటి ఈ తీసివేతల కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? ఓన్లీ కాస్ట్ కటింగ్ ఏనా, లేకపోతే ఇంకేదన్నా వ్యూహమా? నో కాస్ట్ కటింగ్. అట్లా పవన్ కళ్యాణ్ తీసేసే వ్యక్తి అంటే ఎప్పుడు తీసేస్తాడు. పవన్ కళ్యాణ్ అట్లా పొట్ట కొట్టడు ఎవరిది, అది నాకు తెలుసు. మేము చూసిన పవన్ కళ్యాణ్ అయితే పొట్ట కొట్టడు. నాకు నా భయం, నా బాధ అదే కదా. నేను చూసిన పవన్ కళ్యాణ్ పొట్ట కొట్టడే. ఇప్పుడు ఎందుకు అంత ఆమె చెప్తే భయపడి ఆమె వేదవాక్కని ఎందుకు అంత మమ్మల్ని తీయాల్సి వచ్చింది నా డౌట్ అంతే. యాక్చువల్లీ మీరు అంటున్నట్టు జయ కళ్యాణ్ గారిని, కొట్టే కావ్యాని, సరే 30 మందిని, తోట కిషోర్ని, వెంకట్ని, దివ్యాంగుడైన దేవరాజుని, ఇలాంటి వాళ్ళందరినీ, శ్రీదేవి గారు, ఈ విషయం చెప్పాలి ఎస్పెషల్లీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సందీప్ అంటే ఆరోపణలు చేస్తున్నాడని కొంతమంది అనుకోవచ్చు, ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. మళ్ళీ శ్రీదేవి గారికి తక్కువ కొన్ని 100 కోట్ల పైన ఆస్తుంటది. ఎంతండి? 100 crores. ఆమె పార్టీ ఆఫీస్ లో వాలంటరీగా పనిచేయడానికి వచ్చింది. ఆమెని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి విజిటర్ మేనేజ్మెంట్ లో రుక్మిణి కింద పెట్టాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈమె చేసిన నిజాయితీ, ఈమె నిబద్ధతను చూసి పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్స్ ఫస్ట్ శ్రీదేవి గారికి అప్పచెప్పారు. మీరు గుర్తు పెట్టుకోండి, రుక్మిణి గారికి అప్పచెప్పలే అపాయింట్మెంట్లు, పవన్ కళ్యాణ్ గారు శ్రీదేవి గారికి అప్పచెప్పారు. అది నా ఒక్కరి ముందు కాదు, పవన్ కళ్యాణ్ గారి కోటరీ 12 మంది ముందర వాళ్ళకు కూడా చెప్పారు, మీరు నన్ను కలవాలంటే ఇక్కడ నుంచి శ్రీదేవి మేడం అడగండి అని చెప్పాడు. అలాంటి మేడం ని రుక్మిణి మొత్తం డ్యామేజ్ చేసేసి ఆమె ఆక్యుపై చేసింది. అది పవన్ కళ్యాణ్ గారు విచారించుకోలేకపోయారు. అది పవన్ కళ్యాణ్ గారి తప్పిదం. 2, మన పవన్ కళ్యాణ్ గారికి దగ్గర మేడం పవన్ కళ్యాణ్ గారు శ్రీదేవి గారి గురించి అలా చెప్పారని చెప్పి ఈ రుక్మిణి ఏమనిందో తెలుసా మీకు? ఏమనిందో తెలుసా? కానీ ఆమె చెప్పకూడదు కానీ చెప్తాను ఈ విషయంలో. రుక్మిణి ఏమనింది తెలుసా? నిన్ని పవన్ కళ్యాణ్ పదే పెద్ద పిలుస్తున్నాడు, ఫీల్ అయిపో, మాకు నీకన్నా నాకు పవన్ కళ్యాణ్ బాగా క్లోజు అని అనింది. ఆమె ఎంత బాధపడింటది అప్పుడు. అంటే ఈ రుక్మిణి క్యారెక్టర్ ఏంటి, దీని వెనకాల ఏంటి, ఇదేంటి, అసలు ఏముంది ఇక్కడ, ఈమె ఎందుకు అట్లా అంటుంది?